2023లో తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్తబ్దుగా ఉన్న కేడర్ను నిద్రలేపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తూ ధాన్యం సేకరణ, హైడ్రా కూల్చివేతలు, ఖరీఫ్ సీజన్లో ఎరువులు, విద్యార్థుల ఫీజులు వంటి సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు. ఎన్నికల ప్రణాళికలోని అమలు చేయని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు జిల్లాల పర్యటనతో గులాబీ పార్టీ తిరిగి గాడిన పడుతోందా? ప్రజలతో పాటు పార్టీ కేడర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇద్దరు నేతలకు కేసీఆర్ చేస్తోన్న దిశానిర్దేశమేంటి? బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. 2023 ఎలక్షన్లో అధికారం కోల్పోయిన కారు గుర్తు పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డకౌట్తో లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి రాకూడదని ఈసారి ముందు నుంచే జాగ్రత్త పడుతూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తోంది. అధికారంపై ఆశలు పెంచుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిద్రానంగా ఉన్న గులాబీ క్యాడర్ను నిద్రలేపి వెన్నుతట్టి ప్రోత్సహించకపోతే అధికార లక్ష్యానికి చేరుకోవడం కష్టమని గ్రహించిన నేతలు పోటీ పడి మరీ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అవడంతో స్తబ్దంగా ఉన్న కార్యకర్తలను క్రియాశీలకంగా మార్చే బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు భుజానికి ఎత్తుకున్నారు. గతంలో కేటీఆర్, హరీష్ రావు మధ్య అంతర్గత విభేదాలు ఉండేవి. దీంతో అసంతృప్తితో ఉన్న హరీష్ ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనకే పరిమితమయ్యారు. కానీ హరీష్ రావుకు బీజేపీ గాలం వేసిందన్న ప్రచారంతో కేసీఆర్ ఆదేశాలతో జిల్లాల పర్యటనకు కదిలారు. కేటీఆర్, హరీష్ రావు పోటీపడి జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కారు పార్టీ క్యాడర్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కీలక నేతలు తమకు కలవలేదని కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఈలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాకపోయినా పంచాయతీరాజ్ ఎలక్షన్లో పట్టు బిగించాలన్న ప్రయత్నంలో ఉంది. అప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బంగారు బాటలు వేసుకోవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు ముందు నుంచే క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. అధికార ఆరాటంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులతో పాటు రైతు సమస్యలపై గలం విప్పుతూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో యూరియా సమస్య తలెత్తింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తున్నారు. ఓవైపు వరి సన్నాల సాగును ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు భారత ఆహార సంస్థ నిర్ణయించిన లక్ష్యం మేరకు వడ్లను సేకరిస్తామని చెప్పడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇలాంటి విషయాలు జనంలోకి బాగానే వెళ్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏ విషయంలోనూ ముందు చూపులేని మందగమనంతో పయనిస్తుందన్న బీఆర్ఎస్ నేతల విమర్శలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా ఎవరి ఓటును తొలగించకుండా చూడాలని ఇద్దరు నేతలు క్యాడర్కు హితబోధ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదుపైన దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు పర్యటనలను ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులకు ఒకసారి ఇద్దరిని వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకొని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మాస్ను ఆకట్టుకునేందుకు ప్రాస కలిసే విధంగా పంచు పదాలను ఎలా వాడాలో చెబుతున్నారు. తెలుగు భాషపై తనకున్న పట్టును గుర్తు చేస్తూ తెలంగాణ యాస, భాష, గోసను ప్రజలకు ఎలా వినిపించాలో కేసీఆర్ నూరిపోస్తున్నారని కారు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్, హరీష్ రావు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలను ఆకట్టుకునే మాస్ డైలాగులను కొడుతూ దూసుకుపోతున్నారు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమంటూ అదో భస్మాసుర హస్తమని మాటలతో మంట పుట్టిస్తున్నారు. హైడ్రా కూల్చివేతల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికలకు 2 ఏళ్ల ముందే తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న కేటీఆర్, హరీష్ రావు మున్ముందు ఇంతకంటే ఎక్కువ డోసు పెంచే అవకాశముంది. ఏం జరుగుతుందో చూడాలి.